వర్షన్ తోటి మెటాఫోర్స్, గతంలో మెటాఫోర్స్ ని అప్డేటెడ్ వర్షన్ లో త్రూ ద న్యూ స్మార్ట్ కాంట్రాక్ట్స్ తోటి డిఫరెంట్ ఆల్గోరిథం తోటి మరి అతి షార్ట్ పీరియడ్ లో మరి రిలీజ్ కాబోతా ఉంది. ఈ యొక్క హోలీవర్స్ లో ప్రజెంట్ మనకు కంప్లీట్ వెబ్3 కాన్సెప్ట్స్ అన్ని కూడా వెబ్3 టెక్నాలజీ సంబంధించిన అనేక ఓన్ టెక్నాలజికల్ ప్రోగ్రామ్స్ ని ఈ యొక్క హోలీవర్స్ లో మనకు లాంచ్ చేస్తా ఉన్నారండి. ప్రజెంట్ మనకు డెక్స్ ప్లాట్ఫామ్ అయిన డీసెంట్రలైజ్ ఎక్స్చేంజ్ అయిన హోలీడెక్స్ అనేది ప్రజెంట్ మనకు లాంచ్ అయ్యి ఏదైతే మనకు పాలిగాన్ అండ్ పాలిగాన్ బ్లాక్ చైన్ యూఎస్డిటీ తోటి మరి పేర్ తోటి స్వాపింగ్ ఆప్షన్, అదే విధంగా లిక్విడిటీ ప్రొవైడేషన్ అనేది మనకు కల్పించడం జరిగింది. అదే విధంగా నెక్స్ట్ మనకు ఈ యొక్క డెక్స్ ప్లాట్ఫామ్ లోనే అనేక క్రిప్టో పేర్స్ ని స్టెప్ బై స్టెప్ మరి యాడ్ చేసుకుంటూ రావడం వస్తుంది, డెవలప్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ ఫర్దర్ గా మనకు హెచ్సి అండ్ పాలిగాన్ యూఎస్డిటీ పేర్ ని హెచ్సి ని మనకు లిస్ట్ చేయడం జరుగుతుంది. డియర్ లీడర్స్, ఇప్పుడున్న పరిస్థితుల్లో మన యొక్క హోలీవర్స్, మన యొక్క ఓన్ కరెన్సీ అయిన హెచ్సి కాయిన్ అనేది ప్రజెంట్ అనేక డెక్స్ ప్లాట్ఫామ్స్ లో, ఈ యొక్క డెక్స్ వ్యాలెట్స్ లో మరి ట్రేడ్ అవుతా ఉంది. మరి కాయిన్ మార్కెట్ క్యాప్ లో మన కాయిన్ లిస్ట్ అయింది, $3.7 తోటి ట్రేడ్ అవుతా ఉంది. అనేక కాంట్రవర్సీ నడుస్తా ఉందండి. అంటే ఇవన్నీ ఎందుకు జరుగుతా ఉన్నాయి? మరి మనకు అఫిషియల్ గా మనకు లాడో కోట్ని గారు, మన క్రియేటర్ అయిన లాడో కోట్ని గారు మన యొక్క కాయిన్ ని మన ఓన్ డెక్స్ ప్లాట్ఫామ్ అయిన హోలీడెక్స్ లో మరి లాంచ్ చేయలేదు. ఇప్పటి వరకు ఎలాంటి అనౌన్స్మెంట్ లేదండి. కానీ కాయిన్ మార్కెట్ క్యాప్ లో మన కాయిన్ అనేది లిస్ట్ అయినట్టు చూపిస్తా ఉంది. అట్ ది సేమ్ టైం స్వాపింగ్ ఆప్షన్ కూడా కాయిన్ తోటి, డాయ్ తోటి, అదే విధంగా పాలిగాన్ మ్యాటిక్ తోటి మరి స్వాపింగ్ ఆప్షన్ కూడా మనకు కనిపిస్తా ఉంది. మరి ఈ యొక్క డీసెంట్రలైజ్ ప్లాట్ఫామ్స్ లో మరి ఎందుకు ఇలా జరిగింది? ఎందుకు ఇది జరిగే అవకాశాలు ఉన్నాయా? మరి మన కాయిన్ అనేది మన యొక్క అఫిషియల్ ప్లాట్ఫామ్ అయిన హోలీవర్స్ లో ఎలాంటి ఇన్ఫర్మేషన్ లేదు, ఎలాంటి అనౌన్స్మెంట్ లేదు. మరి లిస్ట్ అయింది మన కాయిన్ అనేది. కానీ డెక్స్ ప్లాట్ఫామ్స్ లో మాత్రము మన కాయిన్ అనేది కొద్ది వాల్యూమ్స్ లో కొద్దిపాటి లిక్విడ్ ప్రొవైడేషన్ తోటి ఈ కాయిన్ అనేది ట్రేడ్ అవుతా ఉంది. డీ లీడర్స్, ఇక్కడ మనకు ప్రజెంట్ ఉన్న కన్ఫ్యూజన్ ఏంటి అంటే, అనేక మంది మన యొక్క టీమ్మేట్స్ అడుగుతున్న సందర్భం ఏంటి అంటే, ఓకే, అందరూ మనకు అడుగుతున్న సందర్భం ఏంటి అంటే, ఈ కాయిన్ ప్రజెంట్ చీప్ ప్రైజ్ లో మరి ఇక్కడ మనం బై చేయొచ్చా? మరి ఎలాంటి అనేక అంశాలు కన్ఫ్యూజన్ వాతావరణంలో చాలా మంది ప్రజెంట్ టెలిగ్రామ్, అఫిషియల్ టెలిగ్రామ్ ఛానల్లో కూడా చాలా మంది ఇదే క్వశ్చన్, సేమ్ క్వశ్చన్ ని చాలా మంది మన యొక్క టీమ్మేట్స్ కి, మన అడ్మిన్స్ కి మరి క్వశ్చన్ చేస్తా ఉన్నారు. డీ లీడర్స్, ఇక్కడ ఈ యొక్క ప్రజెంట్ జరుగుతున్న ఈ యొక్క కన్ఫ్యూజన్ సిచ్యువేషన్ గురించి, అదే విధంగా వీటి యొక్క కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఏంటి, ఎస్సీ కాయిన్ అనేది తక్కువ ప్రైజ్ కు ఎలా మరి అదర్ డెవలపర్స్, వారు స్కామర్స్ కావచ్చు, లేదంటే ఇతర క్రిప్టో అనుభవం గల ఎక్స్పీరియన్స్ లీడర్స్ ప్రజెంట్ దీన్ని ఈ డెక్స్ ప్లాట్ఫామ్స్ లో మరి ట్రేడింగ్ లిక్విడిటీ ప్రొవైడ్ చేసి ట్రేడింగ్ ఆప్షన్ అనేది ఇవ్వడం జరిగింది. కాబట్టి ఇది ఎలాంటి టర్న్స్ కి తీసుకుంటుంది, ఎలాంటి సిచ్యువేషన్ జరగచ్చు భవిష్యత్తులో, అదే విధంగా ప్రజెంట్ ఈ ప్రైస్ తో మరి కొనుగోలు చేయవచ్చా? మరి తక్కువ ప్రైజ్ లో ఉంది కదా, దీన్ని చాలా మంది ఇంట్రెస్ట్ చూపిస్తా ఉన్నారు. ఈ యొక్క ట్రస్ట్ వ్యాలెట్ అండ్ టోకన్ ప్యాకెట్స్ లో ఈ కాయిన్ ని స్వాపింగ్ చేసుకునేటందుకు మరి చాలా మంది ఇంట్రెస్ట్ చూపిస్తా ఉన్నారు. అదే విధంగా చాలా మంది లీడర్స్ కూడా కాయిన్ అనేది డెక్స్ ప్లాట్ఫామ్ లో మరి దొరుకుతా ఉంది, అవైలబుల్ లో ఉంది, లిస్ట్ అయినట్లుగా మరి చాలా మంది వీడియోస్ చేస్తా ఉన్నారు. ఇది కరెక్టేనని చాలా మంది వీడియోస్ కూడా మరి యూట్యూబ్ లో మరి సర్క్యులేట్ అవుతా ఉన్నాయి. నా యొక్క ఒపీనియన్, అదే విధంగా మన యొక్క సీనియర్ లీడర్స్ యొక్క ఒపీనియన్ ఏంటంటే, ప్రజెంట్ జరుగుతున్న ఈ యొక్క సిచ్యువేషన్స్ అన్ని కూడా ఇవి అధికారికంగా మన యొక్క టెలిగ్రామ్, మన యొక్క హోలీవర్స్ ఛానల్ నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదండి. కానీ
ఇవి కొంతవరకు రిస్క్ తో కూడిన అంశాలుగా కూడా మనకు అడ్మిన్స్ చెప్తా ఉన్నారు. ప్రజెంట్ మీరైతే ఏదైతే కాయిన్స్ ని మీరు ట్రేడ్ చేస్తారో, స్వాపింగ్ చేసినా, లేదంటే కాయిన్ సెల్లింగ్ చేయడము, అదేవిధంగా కాయిన్స్ ని మీరు కొనుగోలు చేయడం అనేది ఒక రిస్క్ తో కూడిన వాతావరణము. ఇది ఎలాంటి సంభావ్యత అంటే మీరు ఏది కూడా మీ యొక్క ఓన్ ట్రాన్సాక్షన్స్ బట్టి ఉంటది, మీ యొక్క ఓన్ ఇన్వాల్వ్మెంట్ బట్టి ఉంటది. కానీ ఇలా మనకు హౌలివర్స్ నుంచి ఎలాంటి సపోర్ట్ ఉండదని కూడా మనకు అడ్మిన్స్ నుంచి వస్తున్న సమాచారం. సో ఇలాంటి డెక్స్ ప్లాట్ఫామ్స్ లో ఇలాంటి అవకాశాలు అనేవి చాలా వరకు జరుగుతూ ఉంటాయి. వీటి గురించి ప్రజెంట్ జరుగుతున్న పరిణామాలు గురించి మన క్రిప్టో లో గత 8 సంవత్సరాల నుంచి అనుభవం ఉన్న మన గ్రాండ్ సీనియర్ అప్లైర్ అయిన హరిబాబు సార్ కూడా దీని గురించి మనకు చాలా విషయాలు తెలియజేయడం జరుగుతుంది. తర్వాత మరింత సమాచారాన్ని మన సీనియర్ లీడర్స్ నుంచి మనం తెలుసుకోవడం జరుగుతుంది. డియర్ లీడర్స్, నేను ముందుగా సార్ని ఇన్వైట్ చేసే ముందర ప్రతి ఒక్కరికి నేను తెలియజేయడం ఏంటి అంటే, అందరికీ కూడా చాలా మందికి ఒకంత ఇంట్రెస్ట్ చూపిస్తా ఉన్నారు. తక్కువ ప్రైజ్ లో కాయిన్ అనేది స్వాపింగ్ అవుతుంది, మేము కొనుగోలు చేయొచ్చని చాలా మంది ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ఈ యొక్క కాయిన్ కొనుగోలు చేయడం అనేది మీరు కొంతవరకు ఒక స్ట్రాటజీ తోటి, ఒక ఆలోచనతోటి మీరు థింక్ చేయాలని నేను కోరుతున్నాను. ఎందుకంటే ఈ యొక్క టోకన్ లోని స్మార్ట్ కాంట్రాక్ట్ అడ్రస్ లో, అదే విధంగా వీటికి అడిషనల్ సెక్యూరిటీ లేయర్ ని కూడా ప్రొవైడ్ చేసే అవకాశం ఉంది లాడో పోర్ట్ మీద. ఏదైతే మన కాయిన్ అనేది అఫిషియల్ గా అనౌన్స్మెంట్ కాలేదు కాబట్టి ఇక్కడ జరుగుతున్న ఈ యొక్క ప్రజెంట్ అన్అఫిషియల్ ట్రేడింగ్ అనేది ఎలాంటి సంబంధం ఉండదండి హోలీవర్స్ మన యొక్క వెబ్సైట్ కి, మన యొక్క సిస్టమ్ కి. కాబట్టి బీ కేర్ఫుల్ గా ఉండాలి. ఈ విషయం పట్ల మనకు హరిబాబు సారు ఒక ముఖ్యమైన సమాచారాన్ని తెలియజేయడం జరుగుతుంది. సో అందరి తరఫున ముందుగా హరిబాబు సార్ నేను ఇన్వైట్ చేస్తా ఉన్నాను. సార్ వెల్కమ్ సార్. హరి సార్. థ్యాంక్ యూ అండి. గుడ్ ఈవినింగ్ ఆల్ ఆఫ్ యూ. గుడ్ ఈవినింగ్ సార్. మనకి హోలీవర్స్ సిస్టమ్ లో ఇప్పటి వరకు ఉన్నటువంటి మన ప్రోగ్రామ్ అన్నిట్లో కంటే మెయిన్ మనకి హెచ్సి కాయిన్ అనేది చాలా ఇంపార్టెంట్ అయినటువంటి, ఏ కంపెనీకైనా సరే కాయిన్ అనేది డెఫినెట్ గా, ఈ టోకెన్ కావచ్చు, కాయిన్ కావచ్చు, డెఫినెట్ గా ప్రతి కంపెనీ దాని మీద డిపెండ్ అయి ఉంటది. అయితే ఇప్పుడు ప్రజెంట్ జరుగుతున్న సిచ్యువేషన్స్ లో మన హోలీవర్స్ కాయిన్ అనేది మనకి కాయిన్ మార్కెట్ క్యాప్ లో వచ్చింది అనేది మనందరం కూడా చూస్తున్నాము. గడిచిన 4 రోజుల నుంచి ఎప్పుడైతే హోలీడెక్స్ అనేది, ఇంటర్నల్ హోలీడెక్స్ అనేది మనకు స్టార్ట్ అయ్యిందో, మనము POL USDT అనేది మనము పూల్లో LPలో పెట్టాము, లిక్విడిటీలో పెట్టాము. ఆ రోజు నుంచి మనకి మన కాయిన్ అనేది కాయిన్ మార్కెట్ లో క్యాప్ లో ఉంది అనేది మనందరూ, మన టీమ్స్ లో చాలా మంది కూడా అనుకుంటున్న విషయం. తర్వాత అఫీషియల్ గా మనకి ఎక్కడ కూడా మనకి తెలియజేయలేదండి లాడో గారు, ఎక్కడ కూడా మనకి అనౌన్స్మెంట్ లేదు, ఏమీ లేదు. కానీ ఎందుకు వచ్చింది కాయిన్ అనేది మన సందేశం కాబట్టి, మనకు తెలియాల్సిన విషయం కాబట్టి నేను ఈ విషయాన్ని ఒక క్లారిటీగా చెప్పాలనుకుంటున్నాను ఫ్రెండ్స్. ప్రతి ఒక్కరు కూడా, ఎవరైనా సరే మన సిస్టమ్ లో హోలీవర్స్ లో ఏ కంపెనీ అయినా సరే కాయిన్ మార్కెట్ క్యాప్ లోకి రావాలంటే సహజంగా మనందరం కూడా ఇమ్మీడియట్ గా ఒక కాయిన్స్ గానీ, టోకన్స్ గానీ చెక్ చేసుకోవాలంటే ఖచ్చితంగా మనము కాయిన్ మార్కెట్ క్యాప్ లోకే వెళ్తాం, ఇంక వేరే ఇది ఏది లేదు. అయితే ఈ కాయిన్ మార్కెట్ క్యాప్ లోకి ఒక్కసారి నేను స్క్రీన్ షేర్ చేస్తానండి. స్క్రీన్ షేర్ చేసి అన్ని విషయాలు మనము డిస్కస్ చేద్దాము. చూడండి, కాయిన్ మార్కెట్ క్యాప్. ఇందులో అనేక కాయిన్స్, క్రిప్టో కరెన్సీ కాయిన్స్ అనేటివి ఉంటాయి. కాయిన్స్, టోకన్స్ అన్ని ఉంటాయి. NFT మార్కెట్ కి సంబంధించినటి, తర్వాత డెక్స్ కి సంబంధించినటి, డెక్స్ ప్లాట్ఫామ్ సంబంధించినటి పర్టికులర్ గా. కానీ ఇక్కడ మనకి డైరెక్ట్ గా ఏ కాయిన్ అయినా మనం చెక్ చేసుకోవాలంటే మన కాయిన్ చూస్తే HC కాయిన్. HCI కాయిన్ అనేది మనము టైప్ చేసిన వెంటనే మన కాయిన్ మార్కెట్ క్యాప్ లో ఇక్కడ ఎక్కడ రాలా, మెయిన్ కాయిన్స్ లో ఎక్కడ HC హోలీ చైన్ కాయిన్ అనేది రాలా. కానీ ఇక్కడ డెక్స్ స్కాన్ లో మాత్రం
1, 2 రెండిట్లో మాత్రం చూపిస్తుంది. డెక్స్ స్కాన్ అంటే డీసెంట్రలైజ్ ఎక్స్చేంజ్లో ఎవరైనా సరే మన కాడ కాయిన్స్ ఉండి, హెచ్సి కాయిన్స్ ఉండి, తర్వాత యూఎస్డిటీ ఉండి, ఎవరైనా సరే మనము అందులో ఎల్పి పెడితే, ఎల్పిని లిస్ట్ చేస్తే ఆటోమేటిక్ గా కాయిన్ మార్కెట్ క్యాప్ లో ఆటోమేటిక్ గా జనరేట్ అయ్యి ఒక వాల్యూ క్రియేట్ అయ్యి ఆటోమేటిక్ గా అవుట్పుట్ రావడం జరుగుతుంది. ఇది ఒక పాయింట్. రెండో పాయింట్ ఏం చేయాలంటే, మనకి మెయిన్ క్రిప్టో కరెన్సీ కాయిన్స్ లో కానీ టోకన్స్ లో కానీ హెచ్సి కాయిన్ అనేది లేదు. ఇక్కడే చూస్తున్నాం మనందరం కూడా హెచ్సి కాయిన్ అనేది రియల్ క్రిప్టో కరెన్సీలో లేదు. కానీ ఇక్కడ మనకి లిస్ట్ కాల. ఒకవేళ ఇక్కడ లిస్ట్ కావాలంటే కంపల్సరిగా ఎవరైతే క్రిప్టో హెచ్సి కాయిన్ ఎవరైతే క్రియేట్ చేస్తున్నారో ఆ ప్రాజెక్ట్ కి సంబంధించినటువంటి యుఆర్ఎల్ టోటల్ గా పబ్లిక్ వాళ్ళకి సంబంధించిన యుఆర్ఎల్ కోడ్ మొత్తం ఇందులో టైప్ చేయాలి. ఒకటి. రెండో విషయము, దీనికి దాదాపుగా ఒక $5,000 నుంచి అబో ఈ కంపెనీకి ఇవ్వాలి క్రిప్టో కరెన్సీలో మనము లిస్ట్ చేయాలంటే. కానీ ఇక్కడ ఎక్కడ మెయిన్ లో మన కాయిన్ లేదు. ఇది ఒక క్లారిటీ వచ్చింది మనకి. ఎందుకంటే కాయిన్ మార్కెట్ క్యాప్ లో లిస్ట్ కాలేదు ఒక విధంగా, ఇక్కడ లేదు కాబట్టి. రెండో విషయం ఏంటంటే, ఎక్కడైనా సరే ఒక కాయిన్ లిస్ట్ అవ్వాలంటే 2 పద్ధతులు. ఒకటి, జనరల్ గా ఆటోమేటిక్ గా మనకి లిక్విడిటీ ప్రొవైడ్ చేసి, లేకపోతే వాళ్ళు ఏదైతే అడిగారో ఆ అమౌంట్ అనేది ఇచ్చి లిస్ట్ చేయడం ఒక పద్ధతి. రెండోది ఏంటంటే, డీసెంట్రలైజ్ ఎక్స్చేంజ్ లో డెక్స్ ప్లాట్ఫామ్ లో డైరెక్ట్ గా ఏ పర్సన్ అయినా సరే లిక్విడిటీ ప్రొవైడ్ చేస్తే అది కూడా మనకి కాయిన్ మార్కెట్ క్యాప్ లో డెక్స్ స్కాన్ లో షో అవుతుంది, కనిపిస్తుంది. ఆ విధంగా కనిపించిందే ఈ హెచ్సి బార్ యుఎస్డిటి. ఇద్దరు ప్రొవైడ్ చేస్తున్నారు. లిక్విడిటీ అనేది 2 మెంబర్స్ ప్రొవైడ్ చేస్తున్నారు. అది కూడా పాలిగాన్, యూనిస్వాప్ లో చేస్తున్నారు. చూడండి, యూనిస్వాప్, కిక్ స్వాప్, అది కూడా చూపిస్తా. అసలుకి ఎక్కడ లిస్ట్ చేశారు, అసలు ఏ విధంగా డెక్స్ ప్లాట్ఫామ్ లో పెట్టారు, ఎంత లిక్విడిటీ ప్రొవైడ్ చేశారు, ఎంత యుఎస్డిటి అండ్ హెచ్సి కాయిన్లు ఎన్ని పెట్టారు అని తెలుసుకోవాలంటే మనము డెక్స్ స్కానర్ లోకి వెళ్ళాలి. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ప్రతి ఒక్కటి క్లియర్ గా చెప్తున్నాను ఫ్రెండ్స్. మెయిన్ క్రిప్టో కరెన్సీలో హెచ్సి కాయిన్ లేదు, లిస్ట్ కాలేదు. క్లియర్ ఈ విషయంలో. ఎందుకంటే ఎన్నో రోజుల నుంచి చాలా మంది ఫ్రెండ్స్ కూడా నన్ను అడుగుతున్న క్వశ్చన్ ఏంటంటే, కాయిన్ మార్కెట్ క్యాప్ లో లిస్ట్ అయింది మన కాయిన్ అంటున్నారు. కానీ అవకాశం లేదు, ఇక్కడ లేదు అసలుకి. కానీ డెక్స్ ప్లాట్ఫామ్ లో ఉంది. ఈ డెక్స్ ప్లాట్ఫామ్ అనేది ఎవరైనా సరే, ఇండివిజువల్ పర్సన్స్ ఎవరైనా సరే లిక్విడిటీ ప్రొవైడ్ చేసినప్పుడు వాళ్ళ కాడ హెచ్సి కాయిన్లు ఉండాలి, యుఎస్డిటి ఉండాలి. ఈ రెండిటి పేరే మనకి పూల్స్, లిక్విడిటీ పూల్ మనం ఆల్రెడీ పెట్టున్నాం. ఆ విధంగా పెట్టిన ప్రతి ఒక్కటి డెక్స్ స్కాన్ లో మనకి షో అవుతుంది, కనిపిస్తుంది. ఇది కనిపించిన వెంటనే దీన్ని క్లిక్ చేసేసి మన ఫ్రెండ్స్ అందరూ ఇక్కడ కాయిన్ మార్కెట్ క్యాప్ లో లిస్ట్ అయిపోయింది కాయిన్, హెచ్సి కాయిన్, లాడో గారు లిస్ట్ చేశారు అని అనుకుంటున్నారు. ఇది కరెక్ట్ కాదు. సో డీసెంట్రలైజ్ డెక్స్ ప్లాట్ఫామ్ లో వచ్చిన వెంటనే మనకి కాయిన్ మార్కెట్ క్యాప్ లో లిస్ట్ అయిపోయింది, లేకపోతే కాయిన్ జీకోలో లిస్ట్ అయిపోయింది. ఇక్కడ చూడండి, మళ్ళీ ఇంకోటి చూద్దాం. కాయిన్ జీకో ఉంది. ఇది కూడా మంచి మనం చెక్ చేసుకోవాలంటే ఏ కాయిన్ అయినా సరే ఇక్కడ చూసుకోవచ్చు. హెచ్సి చూసామంటే ఇక్కడ మనకి ఏ కాయిన్ రాలా, హెచ్సి కాయిన్ ఎక్కడ లేదు కాయిన్ జీకోలో. ఇది కూడా మంచి మనం చెక్ చేసుకోవాలంటే ఏ క్రిప్టో కరెన్సీ కాయిన్ కానీ టోకెన్ కానీ మనం చెక్ చేసుకోవాలంటే వీటిలో ఈ రెండిట్లోనే మనం చెక్ చేసుకుంటాం. కాబట్టి ఫ్రెండ్స్ ఇక్కడ అసలుకి హెచ్సి కాయిన్ అనేదే లేదు. ఇక్కడ ప్రొవైడ్ అసలు డెక్స్ మనకి లిక్విడిటీ ప్రొవైడ్ చేసింది కూడా లేదు ఇక్కడ కాయిన్ జీకోలో. ఎందుకంటే ఇక్కడ ఖర్చుతో కూడింది కాబట్టి ఇక్కడ మాక్సిమం బెటర్. అయితే కాయిన్ మార్కెట్ క్యాప్ లో చూడండి, మనకి మెయిన్ కాయిన్ లో లిస్టింగ్ లేదు, కానీ మనకి డెక్స్ స్కాన్ లో మాత్రం, డెక్స్ లో మాత్రం అది కొంతమంది లిక్విడిటీ ప్రొవైడ్ చేస్తున్నారు కాబట్టి మనకి ఇక్కడ 2 మెంబర్స్ లిక్విడిటీ ప్రొవైడ్ చేస్తున్నారు కాబట్టి మనకి షో అవుతుంది. ఈ విధంగా డెక్స్ లో ఎంతమంది పెట్టున్నారు సపోజ్ మనం చెక్ చేసుకోవాలంటే ఇక్కడ నుంచి డెక్స్ స్క్రీన్ అని ఉంటుందండి ఫ్రెండ్స్. డెక్స్ స్క్రీన్ అని ఉంటది. ఈ డెక్స్ స్క్రీన్ లోకి వెళ్ళి టోటల్ గా ఆల్ నెట్వర్క్, ఆల్ బ్లాక్ చైన్స్ మీద
ఎల్పి పెట్టిన వాళ్ళు లిక్విడిటీ ప్రొవైడ్ చేసిన అన్ని కూడా ఇందులో ఉంటాయి. ఎవరైనా చెక్ చేసుకోవచ్చు దీన్ని. ఎందుకంటే ఫ్రెండ్స్ ప్రతి ఒక్కరు మనం చెక్ చేసుకోవాలి. ఎందుకంటే మనకు తెలియదు, ఒక్కొక్కసారి ఒక కాయిన్ మనం కొనుగోలు చేస్తున్నాము, ఆ సందర్భంలో ఇందులో ఎంత లిక్విడిటీ ఉంది, లేకపోతే లిక్విడేషన్ ఏమైనా అయిపోతుందా, ఒక $1000 ఉందా, $2000 ఉందా, దీని స్టేటస్ ఏంది, ఒక కాయిన్ కానీ ఒక టోకెన్ కానీ వాటి స్టేటస్ మనం తెలుసుకోవాలంటే ఖచ్చితంగా వాడు స్టేబుల్ గా ఉందా లేదా చూసుకోవాలి. అందులో ఎంత లిక్విడిటీ ఉంది అది మనం అన్ని చెక్ చేసుకోవడం వల్ల ఖచ్చితంగా అప్పుడు అందులో మనము ఎల్పి పెట్టేదానికి అవకాశం ఉంది. అసలుకి అందులో లిక్విడిటీ లేనప్పుడు మనము అక్కడ మనము పూల్స్ లో ఎంటర్ అవ్వాలని కూడా కష్టంతో కూడుకున్న పని. కాబట్టి డెక్స్ స్కానర్ అని ఉంటది, స్క్రీన్ అని ఉంటది, ఇందులో మనము చెక్ చేసుకోవచ్చు. సపోజ్ ఇక్కడ చెక్ చేసుకుంటే ఎలా, మనము హెచ్సి అడ్రస్ మీద మనం చూస్తున్నాం కాబట్టి హెచ్సి అడ్రస్ ఎక్కడ ఉందో చూసుకొని అడ్రస్ తీసుకెళ్లి మనకి హెచ్సి అడ్రస్ మనం కాపీ చేసుకోవాలి ఫ్రెండ్స్. ఎక్కడైతే హెచ్సి అడ్రస్ ఉందో అది కాపీ చేసేసుకొని మనం డైరెక్ట్ గా డెక్స్ స్క్రీనర్ లోకి వెళ్ళిపోయి సెర్చ్ ఎక్కడైతే ఉందో పైన డైరెక్ట్ గా పేస్ట్ కొట్టామంటే ఎంతమంది లిక్విడిటీ ప్రొవైడ్ చేస్తున్నారో హెచ్సిలో చూడండి ఫ్రెండ్స్. ఇక్కడ చూడు 1 2 3 4 5 6 7 8 మంది 8 మెంబర్స్ లిక్విడిటీ ప్రొవైడ్ చేశారు ఫ్రెండ్స్. వాళ్ళు ఏంటంటే వాళ్ళ కాడ కాయిన్స్ తక్కువగా తీసుకోవాలనో లేకపోతే ఏ ఉద్దేశంతో మనకు తెలుసు, ఎవరైనా సరే లిక్విడిటీ ప్రొవైడ్ చేయొచ్చు కాబట్టి ఆ పేరు ఏదైతే ఉందో హెచ్సి బాట్ యూఎస్సిటీ ఆ రెండింటి పేరుతోనే మనకి హెచ్సి ప్రొవైడ్ చేశారు. ఇక్కడ చూడండి, ఇక్కడ యూనిస్వాప్ ఒకటి, స్విస్స్వాప్, క్విక్స్వాప్, క్విక్స్వాప్, యూనిస్వాప్ అంటే ఇక్కడ 3 డీసెంట్రలైజ్ ఎక్స్చేంజ్లు. క్విక్స్వాప్ అనేది కంప్లీట్ గా పాలిగాన్ కంపెనీ వాడిది, పాలిగాన్ కాయిన్ ది సంబంధించింది డీసెంట్రలైజ్ ఎక్స్చేంజ్. ఏది క్విక్స్వాప్ .ఎక్స్చేంజ్ అనేది కంప్లీట్ గా డీసెంట్రలైజ్డ్ పాలిగాన్. సపోజ్ హెచ్సి డెక్స్ ప్లాట్ఫామ్ ఏది అని అంటే మనం ఏం చెప్తామంటే హోలీ డెక్స్ అని చెప్తాం. ఆ విధంగా పాలిగాన్ కాయిన్ ది ఈ క్విక్స్వాప్ అనేది క్విక్స్వాప్ .ఎక్స్చేంజ్ అనేది వాళ్ళ డీసెంట్రలైజ్ ఎక్స్చేంజ్. అలాగే మనకి ఇక్కడ చూడండి హెచ్సి అనే యూనిస్వాప్ అనేది కంప్లీట్ గా అన్ని బ్లాక్ చైన్లతో కూడి ఉంటుంది. ఇది అన్ని బ్లాక్ చైన్లతో అంటే మనకి ఎథీరియం మెయిన్ గా ఉంటుంది. ఈ ఎథీరియం తర్వాత మనకి పాలిగాన్, బిఎస్సి అన్ని నెట్వర్క్ల మీద యూనిస్వాప్ వర్క్ చేస్తుంది. దాంట్లో ఎవరైనా మనం ఎల్పి పెట్టుకోవచ్చు అనమాట, ఏది చేసుకోవచ్చు అందులో. ఎందుకంటే యూనిస్వాప్ అనేది ఇంటర్నేషనల్ లెవెల్లో డెక్స్ ప్లాట్ఫామ్ కాబట్టి ఫస్ట్ వచ్చింది అదే కాబట్టి లిక్విడిటీ హెవీగా ఉంటుంది, దాంట్లో ఆలోచించిన అవసరమే లే. కానీ ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఫస్ట్ ది యూనిస్వాప్ ఉంది. యూనిస్వాప్ లో అసలు ఎంత ఉంది, ఎంత లిక్విడిటీ ప్రొవైడ్ చేస్తున్నారు, ఎన్ని హెచ్సి కాయిన్స్ ప్రొవైడ్ చేస్తున్నారు అనేది మనము ఇక్కడ దాని మీద క్లిక్ చేసామంటే ఆటోమేటిక్ గా స్టేటస్ మొత్తం వస్తుంది ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి కంప్లీట్ గా ప్రైస్ అనేది 3.34. ఇది ఆటోమేటిక్ గా కాయిన్ మార్కెట్ క్యాప్ లో ఎవరైతే ఎల్పి పెడుతున్నారో ఆటోమేటిక్ గా కాయిన్ మార్కెట్ క్యాపే అంత వాల్యూ ఉందని చెప్పి ఇచ్చేస్తుంది ఫ్రెండ్స్. ఇది ఆటోమేటిక్ గా వచ్చేస్తుంది. సో కాబట్టి రేటు గురించి మనం చెప్పడం అవసరం లేదు. ఇక్కడ చూడండి లిక్విడిటీ $39,000 పెట్టున్నారు ఈ లిక్విడిటీ. ఇక్కడ చూడండి మార్కెట్ క్యాప్ 1.41 బిలియన్. తర్వాత ఇప్పటి వరకు ట్రాన్సాక్షన్ చూడండి ఫ్రెండ్స్ 3111 ట్రాన్సాక్షన్స్ ఇప్పుడు జరిగినాయి ఇతని దాంట్లో. అయితే ఇక్కడ చూడండి ప్రైస్ క్రియేటెడ్, ఇక్కడ చూడండి పెయిర్ క్రియేటెడ్ 1 day 10 hours అగో, అంటే ఒక్కరోజు క్రితమే ఈ పెయిర్ ని క్రియేట్ చేశారు ఫ్రెండ్స్. బాగా ఆలోచించండి ఫ్రెండ్స్, ఇక్కడ ఒక్క 1 day ఇది క్రియేట్ అయింది. హెచ్సి కాయిన్లు ఎన్ని ఉన్నాయి చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ 6229 హెచ్సి కాయిన్లు పెట్టున్నారు. దాని వర్త్ అనేది 20,000 ఉంది. సో కాబట్టి ఈ 20,000 తర్వాత పూల్లో ఇంకొక యూఎస్డిటీ పెట్టున్నారండి. ఎంత? $18,586, అంటే దాదాపుగా $18,000 పెట్టున్నారు. ఒకవేళ ఈ డాలర్లు తక్కువ పెట్టుంటే ఖచ్చితంగా లిక్విడేషన్ అయిపోద్ది ఫ్రెండ్స్. ఇక్కడ చూడు చేంజ్ అవుతున్నాయి, 19,000 18,000 అట్లా చేంజ్ అవుతున్నాయి.
అట్లా కాకుండా ఉండేదానికి వాళ్ళు సమానంగా కాకుండా యూఎస్డిటీ ఎక్కువ యూఎస్డిటీ పెట్టున్నారు. అంటే వాళ్ళకి హెచ్సి కాయిన్లు కావాలనే ఉద్దేశంతోనే ఏమో మొత్తానికి ఈ పేరు పెట్టున్నారు. ఇది క్లియర్ గా మనకు తెలుస్తుంది. ఎప్పుడు క్రియేట్ చేశారు, ఎన్ని రోజుల క్రితం క్రియేట్ చేశారు, ఎంత ఫండ్ ఉంది అనేది ఎవరైనా ఇది క్రియేట్ చేసేదానికి అవకాశం ఉంది. సో కాబట్టి ఇది 39,000 అంటే దాదాపు 6,700 ఎన్నో. ఇక్కడ చూడండి రెండోది హెచ్సి ఫిక్స్ స్వాప్, ఇది ఫిక్స్ స్వాప్ పాలిగాన్ తో ఇది చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ 3.3K లిక్విడిటీ, ఓన్లీ $3,300 అంతే. ఇక్కడ ఇది కూడా కేవలం చూడండి 661 హెచ్సి కాయిన్లు పెట్టాడు, $1,175 మాత్రమే పెట్టాడు ఇక్కడ పేరు. ఇది కూడా 1 or 2 days లోనే తయారు చేసింది అంతే. నెక్స్ట్ ఫ్రెండ్స్ ఇక్కడ ఇంకా ఎక్కువగా ఉండేది చూడండి, ఇక్కడ చూపిస్తుంది ఫ్రెండ్స్ లిక్విడిటీ 1K $46. ఇది చూడండి 16 hours అగో అంటాడు. చూడండి ఫ్రెండ్స్ 16 గంటల క్రితం అయినా ఈ పేరులో లిక్విడిటీ లేనే లేదు, కొద్దిగా ఉంది అంతే, ఏం లేదు ఇందులో, అసలు స్వాప్ కూడా కాదు. కరెక్ట్ గా చూడండి 16 గంటల క్రితం ఊరిని అక్కడ క్రియేట్ చేసి అక్కడ పెట్టేశారు అంతే. 6 హెచ్సి కాయిన్లు ఉన్నాయి, హోలీ చైన్ కాయిన్లు, $52 ఉంది చూడండి. సో ఈ విధంగా ఎవరైనా దీన్ని క్రియేట్ చేసుకోవచ్చు. ఇక్కడ ఇంకా అంతకు మించి ఏం లేదు ఫ్రెండ్స్. 37 ఈ రెండు ఎలిజిబుల్ లేదు, $656. మెయిన్ ఈ యొక్క హెచ్సి ఫస్ట్ డే $39,000 అనేది ఉంది కదా, ఇది ఒక్కటే లిక్విడేషన్ లో జరుగుతూ ఉంది ఫ్రెండ్స్. సో ఇట్లా ఈ విధంగా పెట్టుకొని లిక్విడిటీ పెట్టేసుకున్న తర్వాత ఈ హెచ్సి కాయిన్లన్నీ కూడా డెక్స్ లో మనకి కాయిన్ మార్కెట్ క్యాప్ లో షో అవుతున్నాయి. ఇక్కడ షో అవుతున్నాయి, ఇక్కడే కనిపిస్తుంది మనకి లిక్విడిటీ ఎంత 39,000 అది షో అవుతుంది. సో కాబట్టి దీన్ని అఫీషియల్ గా మన కంపెనీ అయితే డైరెక్ట్ గా చెప్పలేదు. ఇది అదర్ డెక్స్ ప్లాట్ఫామ్ లో క్రియేట్ చేసుకున్నటువంటి వ్యక్తులు మాత్రమే ఈ విధంగా క్రియేట్ చేసి పెట్టుకున్నారు. ఎందుకంటే ఎందుకు చేసుకున్నారు అనేది ఎవరికి తెలియదు, ఎవరు ఇష్టం వాళ్ళది కాబట్టి ఆ విధంగా క్రియేట్ చేసుకున్నారు. కాబట్టి ఒకానొక రోజు అదర్ డెక్స్ల్లో ఎవరైతే ట్రాన్సాక్షన్ చేశారో, లేకపోతే అదర్ డెక్స్ల ద్వారా ఎవరైతే హెచ్సి కాయిన్లు కొనుగోలు చేశారో అవి ఎలిజిబుల్ కాదు అన్నారంటే ప్రాబ్లమ్స్ క్రియేట్ అవుతాయి ఫ్రెండ్స్. కాబట్టి ఖచ్చితంగా ఇందులో కొనకుండా ఉండడం మేలు అనేది నా ఉద్దేశం ఫ్రెండ్స్. ఎవరి ఉద్దేశం వాళ్ళది కాబట్టి డెఫినెట్ నా ఉద్దేశం ప్రకారం ఏంటంటే, ఇంతకుముందు మనం చూసాం ఓపెన్ సీలో ఎన్ఎఫ్టీలు, యాక్టివేటర్, సూపర్వైజర్, మేనేజర్ ఎన్ని పెట్టారు. ఎంతో మంది ఓపెన్ సీలో యాక్టివేటర్లు కొన్ని వ్యక్తులు చాలా మంది ఉన్నారు. కానీ ఒకానొక రోజు వచ్చినప్పుడు చాలా యాక్టివేటర్లు అసలుకి అవి వర్క్ చేయాల. ఎందుకంటే ఓపెన్ సీలో కొన్నారు ఏంది $10 కి $20 కి అట్ట కొన్నారు ఫ్రెండ్స్. $10 కి $20 కి $30 కి అట్ట కొన్నారు. అవి యాక్టివేటర్ గా చేయాలంటే దానికి రాయల్టీ ఇవ్వాలంటే ఎలా కుదురుతుంది ఫ్రెండ్స్. సో కాబట్టి మాక్సిమం ఈ లిక్విడిటీలో ఈ ఎక్కడ హెచ్సి కాయిన్లు అనేది కొనుగోలు చేయకుండా ఉండడం బెస్ట్ నా ఉద్దేశం. అది ఎవరి ఉద్దేశం వాళ్ళది కాబట్టి వాళ్ళు కొనుగోలు చేస్తే ఆ రెస్పాన్సిబిలిటీ అనేది ఎవరు కొనుగోలు చేస్తారో వాళ్ళ మీద ఉంటుంది ఫ్రెండ్స్. కాబట్టి మనకి ఇక్కడ అర్థమైంది ఏంటంటే, డెక్స్ ప్లాట్ఫామ్ లో మన హెచ్సికి లిక్విడిటీ ప్రొవైడ్ చేసిన వ్యక్తులు అనే వాళ్ళు ఉన్నారు. ఇది కంపెనీ కాదు, కంపెనీ మేనేజ్మెంట్ హెచ్సిని లిక్విడిటీ ప్రొవైడ్ చేయలేదు. సో కాబట్టి అఫీషియల్ గా మనకు లేదు కాబట్టి ఇందులో మనం పాల్గొన్న అవసరం లేదు. కాబట్టి ఇక్కడ మనకి క్లియర్ గా అర్థమైంది ఏంటంటే, మన కాయిన్ లిస్టింగ్ రాలేదు, లిస్టింగ్ చేయలేదు కంపెనీ. డెక్స్ ప్లాట్ఫామ్ లో ఎవరైనా సరే లిక్విడిటీ ప్రొవైడ్ చేస్తే ఆ డెక్స్ స్కాన్ లో కాయిన్ మార్కెట్ క్యాప్ లో మాత్రమే షో అవుతుంది హెచ్సి అనేది. ఎవరు ఎంత ఎల్పీ పెట్టినా అక్కడ మనకే కనిపిస్తుంది. అక్కడ కనిపించినంత మాత్రాన మన హెచ్సి కాయిన్ మార్కెట్ క్యాప్ లోకి వచ్చిందనేది తప్పు. ఇది మనం తెలుసుకోవాలి ఫ్రెండ్స్, మై డియర్ ఫ్రెండ్స్. ఎందుకంటే ఇవి కొద్దిగా టెక్నికల్ గా సంబంధించిన విషయాలు కాబట్టి ఖచ్చితంగా మనము మన మైండ్స్ అన్ని క్లియర్ చేసుకోవాలి. ఏదో ఈ రోజు $3.5 $4 వస్తుంది మనకి అనే ఉద్దేశంతో కొనుగోలు చేసి మళ్ళీ ఇబ్బందులు పడేదానికంటే, ఇక ఏదైతే అఫీషియల్ గా మన హోలీ డెక్స్ లోకి HC/USDT పెయిర్ అనేది త్వరలోనే లాంచ్ అవుతుంది కాబట్టి, యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ లాంచ్ అవుతుంది కాబట్టి ఖచ్చితంగా అప్పుడే మనం అది తీసుకోవడం బెటర్ అని నా ఉద్దేశం.
కాబట్టి ఫ్రెండ్స్ అర్థం చేసుకోండి, ఎంతో మంది మన కాయిన్ లిస్ట్ అయిపోయింది, తక్కువ ధరకు వస్తుంది అని చాలా మంది నన్ను కూడా అడిగారు ఫ్రెండ్స్. కానీ ఇక్కడ చూస్తే మన కాయినే లిస్టింగ్ లోకి రాలేదు. కాయిన్ మార్కెట్ క్యాప్ లోకి కానీ కాయిన్ జీకోలోకి కానీ రాలా. ఇక్కడ ఎవరైనా చెక్ చేసుకోవచ్చు, మనందరం కూడా చెక్ చేసుకోవచ్చు, చూసుకోవచ్చు మన కాయిన్ వచ్చిందా లేదా. అలాగే అదే కాకుండా అన్ని లిక్విడిటీ ప్రొవైడ్ చేసేటి చాలా కంపెనీలు, ఎథీరియం కానీ ఇవన్నీ చూడండి, ఇక్కడల్లా చూడండి ఎంత లిక్విడిటీ ప్రొవైడ్ చేస్తున్నారు. $1,19,000 ఎథీరియం, ఇది ఎథీరియం పోల్ లిక్విడిటీ $1,19,000. ఇది ఇట్లా ప్రొవైడ్ చేస్తే లిక్విడిటీ అది సస్టైనబుల్ గా ముందుకు పోద్ది. అంతేగాని ఒక $10,000 లేకపోతే $2,000 $3,000 అలా ప్రొవైడ్ చేస్తే దాన్ని నిజంగా అసలుకి దాన్ని ఎట్లా అవుతుంది అనేది మనకు తెలియదు. అసలు ఉంటదా ఉండదా. అప్పటికి నాకు తెలిసి ఇక్కడ చాలా ఎగిరిపోయినాయి, చాలా మంది లేసిపోయినాయి. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ లిక్విడిటీ ప్రొవైడ్ చేయకపోతే ఏ కంపెనీ అయినా సరే తీసేస్తుంది. ఇక్కడ చూడండి, సారీ, ఇక్కడ ఈ పేరే మనకి లిక్విడిటీ తక్కువ అని చూపించేస్తుంది డైరెక్ట్ గా. ఇటువంటి క్రియేట్ చేస్తున్నారు. ఎవరు చేశారు అని అంటే 100% మన కమ్యూనిటీ మెంబర్సే చేశారు, టెక్నికల్ గా తెలిసిన వ్యక్తులే చేస్తుంటారు. ఇది కూడా చూడండి, 1 డే క్రితమే, 1 డే 3 hours అగో క్రియేట్ అయింది, ఈ పేరు క్రియేట్ అయింది. ఇది చూడండి, పూల్ హెచ్సిని ఎంత పెట్టున్నారు చూడండి, 0.001. ఇటువంటిది పెట్టిన వ్యక్తులకి నిజంగా హెచ్సి ఎవరైనా సరే సడన్ గా చూస్తే ఈ పేరు అనేది చూసిన వెంటనే హెచ్సి కాయిన్ మార్కెట్ క్యాప్ లోకి వచ్చింది అనుకుంటారు తప్ప అది రాలేదని ఎవరు అనుకోరు. అంతేకాకుండా క్విక్ స్వాప్ లో ఎవరైనా సరే పోయి మనము అక్కడ లిక్విడిటీ ప్రొవైడ్ చేయొచ్చు ఫ్రెండ్స్. ఎందుకంటే ఒకసారి మీకు దాన్ని కూడా చూపిస్తాను. ఎందుకంటే ఇవన్నీ మనము చిన్న చిన్న విషయాలే, కానీ డెఫినెట్ గా ఇవి తెలుసుకోవడం వల్ల మనకి క్రిప్టో కరెన్సీ గురించి కానీ లేకపోతే మన హోలీ చైన్ లో నెక్స్ట్ ఫర్దర్ గా మన హెచ్సి కాయిన్ గురించి డీటెయిల్ గా తెలుసుకున్న విషయంని మనం తెలుసుకోవచ్చు ఫ్రెండ్స్. ఎందుకంటే ప్రతి ఒక్కరము క్రిప్టో కరెన్సీలు ఎన్నో సంవత్సరాల నుంచి ఉన్న వ్యక్తులు ఉన్నాం, కొత్త వ్యక్తులు అందరూ ఉన్నారు, చాలా మంది కొత్త వ్యక్తులు ఉన్నారు. ఒక్కసారి హెచ్సిని కాయిన్ చూసిన వెంటనే ఆల్రెడీ లిస్ట్ అయిపోయింది, $3 ఎంత తక్కువ డాల్లో ఉంది ఏంటి అని అనుకునే విధానం ఉంటుంది. అలా కాకుండా ఎలా క్రియేట్ చేస్తారు, డెక్స్ ప్లాట్ఫామ్ లో ఏ విధంగా క్రియేట్ చేస్తారు అని అంటే, జనరల్ గా మనకి క్విక్ స్వాప్ అనేది ఉంది ఫ్రెండ్స్. క్విక్ స్వాప్, యూనిస్వాప్, సుసి స్వాప్, ప్యాన్కేక్ స్వాప్, ఇవన్నీ కూడా డీసెంట్రలైజ్డ్ ఎక్స్చేంజెస్ డెక్స్ ప్లాట్ఫామ్స్. వీటిలోనే డైరెక్ట్ గా కనెక్ట్ వ్యాలెట్ చేసేసుకొని ఏ మనకి టోకెన్ పాకెట్ కావచ్చు, లేకపోతే ట్రస్ట్ వ్యాలెట్ కావచ్చు, లేకపోతే ఏదైనా ఉండొచ్చు, వాటిల్లో కనెక్ట్ చేసుకొని డైరెక్ట్ గా వెళ్ళిపోతారు ఫ్రెండ్స్. వెళ్ళి ఆ పెయిర్ ని మనకి పెట్టుకుంటే, ఆ 2 పెయిర్స్ ఏవైతే ఉన్నాయో ఆ పెయిర్స్ ని మనకి ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఇక్కడే డైరెక్ట్ గానే పాలిగాన్ నెట్వర్క్ మీదనే ఇక్కడ కింద ఉంది ఫ్రెండ్స్ స్వాప్, తర్వాత పూల్ ఉంది, మెనూ ఉంది. ఇక్కడ పూల్స్ ని క్లిక్ చేస్తే చాలు ఫ్రెండ్స్, పూల్స్ ఆటోమేటిక్ గా ఇక్కడ లిక్విడిటీ పూల్ అనేది వచ్చేస్తుంది. ఇక్కడ 2 పెయిర్స్ వస్తుంది మనకి, డబుల్ సైడ్ వస్తుంది, సింగిల్ సైడ్ వస్తుంది. అంటే మనం పూల్ పెట్టేదానికి, లిక్విడిటీ పూల్ ప్రొవైడ్ చేసేదానికి 2 డబుల్ గా పెడతారా లేకపోతే సింగిల్ గా పెడతారా. సపోజ్ ఈ సెలెక్ట్ టోకెన్ అన్నారంటే, సపోజ్ POL ని క్లిక్ చేసామంటే ఆటోమేటిక్ గా అది ఒకటి సెలెక్ట్ అవుతుంది. నెక్స్ట్ ఇంకొక కాయిన్ మనకి యూఎస్డిటీ కాబట్టి యూఎస్డిటీని ప్రొవైడ్ చేసామంటే యూఎస్డిటీ పెయిర్ వచ్చేస్తుంది. డైరెక్ట్ గా ఆటోమేటిక్ గా డైరెక్ట్ గా దాని వాల్యూ కానీ ఆ పూల్ సంబంధించిన అన్ని డీటెయిల్ గా వచ్చేస్తుంది. ఒకవేళ మనము ఇక్కడ మాన్యువల్ అనేది పెట్టామంటే మనకి ఏదైతే ఫుల్, నారో ఏ విధంగా అయితే ఉందో అదే విధంగా ఇక్కడ చూడండి, ఫుల్ రేంజ్, సేఫ్, కామన్, ఎక్స్పర్ట్, ఇట్లా మనకి రేంజ్, దానికి రేంజ్ ని బట్టి వాల్యూ ఇక్కడ క్రియేట్ అవుతుంది. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, మనకి ఏదైతే డాలర్స్ కానీ పోల్ కానీ మనం పెట్టుకుంటామో దానికి ఒక వాల్యూ అనేది వచ్చేస్తుంది, ఎంత వాల్యూ ఉంది పాలిగాన్ అనేది. అట్లా వచ్చినప్పుడు ఆటోమేటిక్ గా మనకి తెలియకుండానే దానికి రేట్ వాల్యూ రావడం,
దానికి ఒక వాల్యూ కరెంట్ ప్రైస్ ఎంత రావడం అవన్నీ ఆటోమేటిక్ వచ్చేస్తుంది. ఇదే విధంగా మన హెచ్సి కాయిన్ అడ్రస్ పెట్టామంటే ఇక్కడ ఆటోమేటిక్ గా హెచ్సి అడ్రస్ వచ్చేస్తుంది ఫ్రెండ్స్. ఆ హెచ్సిలో ఎంత వాల్యూ అనేది ఆటోమేటిక్ గా కాయిన్ మార్కెట్ ఇటువంటి ఎక్స్చేంజ్ తీసేసుకుంటది. ఇంత వాల్యూ అనేది ఆటోమేటిక్ తీసేసుకొని ఆ మినిమం మాక్సిమం అనేది ఇక్కడ రావడం జరుగుతుంది. దాన్ని ఎప్పుడైతే అప్రూవ్ చేసేస్తామో ఆటోమేటిక్ గా మనకి ఇక్కడ ఒక పూల్ అనేది ఎల్పి అనేది క్రియేట్ అవుతుంది. దీన్నే డెక్స్ స్కాన్ లో కాయిన్ మార్కెట్ క్యాప్ లో మనకి కనిపించడం జరుగుతుంది. కాబట్టి వీటికి కొంచెం దూరంగా ఉంటేనే మనకు మంచిది ఫ్రెండ్స్. ఎందుకంటే మనం తెలుసుకోవాలి కాబట్టి ప్రతి ఒక్కరు కూడా, ఎందుకంటే మనకి ఈ లిస్టింగ్ గురించి కానీ లేకపోతే వీటన్నిటి గురించి మనకు తెలుసుకోవాలి కాబట్టి మీకు చెప్పడం జరిగింది. ఇది క్విక్ స్వాప్ అనేది డైరెక్ట్ గా పాలిగాన్ సంబంధించిన డీసెంట్రల్ ఎక్స్చేంజ్. సో ఈ విధంగా ఏ కాయిన్ అయినా సరే మనము చెక్ చేసుకోవచ్చు. చెక్ చేసుకున్న తర్వాత దాంట్లో లిక్విడిటీ ఉంది అని అంటేనే మనం ముందుకు పోతాం. అలాగే ప్యాన్కేక్ స్వాప్ లో కూడా సేమ్. ప్యాన్కేక్ స్వాప్ లో అనేక కాయిన్లు అనేటివి వస్తుంటాయి ఫ్రెండ్స్. ఆ కాయిన్లు అన్ని కూడా మనకి అందులో లిక్విడిటీ ఉండదు, కానీ రోజుకి కొన్ని వందల వేల కాయిన్లు అనేటివి వస్తుంటాయి. అది మిమీ కాయిన్లు కావచ్చు, లేకపోతే మంచి కాయిన్స్ కావచ్చు. కానీ మిమీ కాయిన్స్ మీద చాలా మంది ఏం చేస్తారంటే ఒక $10, $20 అనేది ఇన్వెస్ట్ చేస్తుంటారు. అటువంటిప్పుడు వాళ్ళు చేసేది ఏంటంటే లిక్విడిటీ ఎంత ఉంది అనేది చెక్ చేసుకుంటారు. లిక్విడిటీ ఒక $1,00,000 ఉందంటే ఓకే, మంచి కాయిన్ ఇది. లిక్విడిటీ ఒక 5,000 2,000 ఉందంటే అందులో ఇన్వెస్ట్ చేయరు. సో అట్లాగా మనం ఎవరైనా సరే ఏ కాయిన్ అయినా సరే మనం చెక్ చేసుకొని మనం ముందుకెళ్ళాలి ఫ్రెండ్స్. ఈ రోజు నాకు ఒక క్లారిటీ అయితే మనకందరికి కూడా హెచ్సి కాయిన్ గురించి ఒక క్లారిటీ వచ్చింది అనేది అనుకుంటున్నాను ఫ్రెండ్స్ నేను. ఎందుకంటే కాయిన్ మార్కెట్ క్యాప్ లో రాలేదు, ఎక్కడా లిస్ట్ కాలేదు. ఓన్లీ డెక్స్ ప్లాట్ఫామ్ లోనే లిక్విడిటీ కొంతమంది వ్యక్తులు ప్రొవైడ్ చేస్తున్నారు. అది 2 members 3 members మాత్రమే ప్రొవైడ్ చేస్తున్నారు. సో దీన్నే ఎవరైనా కొనుగోలు చేయాలంటే కొనుగోలు చేస్తూ ఉన్నారు, లేదు అమ్మాలంటే అమ్మేయడం, కొనుగోలు చేయడం అంటే కొనుగోలు చేయడం, రెండింటికి జరుగుతూ ఉన్నాయి. ఈ ట్రాన్సాక్షన్ మనం చూస్తున్నాం. గడిచిన 4-5 రోజుల నుంచి జరుగుతూ ఉంది ఈ ప్రోగ్రామ్. ఈ విధంగా ఉంది. కాబట్టి ఫ్రెండ్స్ ప్రతి ఒక్కరూ వాళ్ళ యొక్క కాయిన్స్ సేఫ్ గా పెట్టుకోండి. ఎందుకంటే మనం తెలియక ఏదో ఒకసారి స్వాపింగ్ చేయడం కానీ అటువంటి చేస్తే మాత్రం నెక్స్ట్ తర్వాత ఏం జరిగినా ఆ పరిణామం ఇమ్మీడియట్ గా మనం ఏం చేస్తామంటే లాడో గారి మీదకి వెళ్తాం. ఎందుకంటే ఎందుకు లిస్టింగ్ చేశారు, కాయిన్ మార్కెట్ క్యాప్ లో హెచ్సి కాయిన్ ఎందుకు పెట్టారు అనేది డైరెక్ట్ గా మన కంపెనీ మీదనే అడుగుతాం. కానీ ఇక్కడ తెలుసుకోవాల్సింది ఏంటంటే మనందరం కూడా హెచ్సి కాయిన్ అనేది అసలు లిస్టింగ్ లో లేదు. మనం ఏ దాంట్లో పోయి ఆ దాంట్లో స్వాపింగ్ చేసి మన కాయిన్ లో పోగొట్టుకొని కంపెనీని నిందించకూడదు ఫ్రెండ్స్. ఇది అర్థం చేసుకోండి. ఎందుకంటే లాస్ట్ టైం కూడా అలాగే జరిగింది. ఏదైతే మన ఎన్ఎఫ్టీలు అన్ని ఉన్నాయి యాక్టివేటర్ లో, ఎప్పుడు ఓపెన్ సీలోకి పోయి కొనుగోలు చెయ్యండి అని స్పెసిఫిక్ గా లాడో గారు చెప్పలేదు. సో అయినా చాలా మంది మనం కొనుగోలు చేశాం. అది కూడా ఒక్కొక్కరి మిస్టేక్, మనందరి మిస్టేక్ కూడా ఉంది. సో అట్లా కొనుగోలు చేసిన చాలా మంది వ్యక్తులు యాక్టివేటర్ లో రాలా, వాళ్ళ జీరో అయిపోయినాయి. కానీ అటువంటి తప్పులు ఇటువంటి మనం చేయకుండా ముందుకు పోవాలి. 1 or 2 days లేట్ అయినా పర్లేదు ఫ్రెండ్స్. మనం అన్ని విషయాలు తెలుసుకొని దాని గురించి క్లియర్ గా క్లారిటీ తెలుసుకొని మనం ముందుకు పోవాలి ఫ్రెండ్స్. కాబట్టి ఈ విధంగా ఎవరైనా సరే ఎవరి కాయిన్ సరే చెక్ చేసుకొని ముందుకు పోయేటట్టు మనం చూసుకోవాలి. మనకి హెచ్సి గురించి ఒక క్లియర్ గా క్లారిటీ అనేది మనకి వచ్చిందని చెప్పి నేనైతే అనుకుంటున్నాను. కాబట్టి ఫ్రెండ్స్ ప్రతి ఒక్కరూ ఇప్పటి వరకు మనము ఏ విధంగా అయితే క్లారిటీగా మనం కాయిన్ గురించి తెలుసుకున్నాము, హెచ్సి కాయిన్ గురించి తెలుసుకున్నాము, ఎవరు కూడా పానిక్ కానవసరం లే. ఈ కాయిన్ $3 ఉంది లేకపోతే $4 ఉంది అని అనుకోవాల్సిన అవసరమే లేదు ఫ్రెండ్స్. ఎందుకంటే ఇది రియల్ గా మనము కంపెనీ నుంచి వచ్చిన అనౌన్స్మెంట్ కాదు. కాబట్టి ఎవరు కూడా దాన్ని చూసి ఏం భయపడిన అవసరం లేదు. రాబోయే రోజుల్లో మనకి ఈ మంత్ ఎండ్ లో గానీ లేకపోతే నెక్స్ట్ మంత్ ఫస్ట్ వీక్ లో గానీ హెచ్సి కాయిన్ యుఎస్డిటి పెయిర్ అనేది హోలీ డెక్స్ లో లిస్ట్ అవుతుంది. అంతేకాకుండా మనకి T&S ప్రోగ్రామ్ కూడా, టాక్టైల్ ప్రోగ్రామ్ కూడా లాంచ్ అవుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ దానికి సిద్ధంగా ఉండాలి. ఎందుకంటే లాడో గారు హ్యూజ్ రిటర్న్స్ ఖచ్చితంగా అమౌంట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఎందుకంటే ఆ ప్రోగ్రామ్ T&S ప్రోగ్రామ్ లో కొత్తగా రీలాంచ్ అవుతుంది. కాబట్టి మనకి కంపల్సరిగా కొత్త విషయాలు, కొత్త న్యూ ఇన్కమ్స్ అనేటివి ఉంటాయి రాబోయే రోజుల్లో.
డెఫినెట్ గా ఎప్పుడైతే 2022 జూన్ లో ఈ మెటాఫోర్ సిస్టమ్ వచ్చిందో అప్పుడు ఏ విధంగా అయితే ఎక్సైట్మెంట్ అనేది మనలో ఉనిందో అదే విధంగా రేపు రీలాంచ్ చేసేటప్పుడు డెఫినెట్ గా ఉంటది అని చెప్పి నేను అనుకుంటున్నాను ఫ్రెండ్స్. ఎందుకంటే ఖచ్చితంగా మనకి ఏదైతే లాయల్టీ ప్రోగ్రామ్ ఉందో డెఫినెట్ గా ప్రతి ఒక్కరు పార్టిసిపేట్ చేయాలి. ఆ సందర్భంలో ఖచ్చితంగా హెచ్సి కాయిన్లు కానీ దాయి కాయిన్లు కానీ ఏదైతే చెప్పున్నారో మనకి వాటిని మనం సిద్ధం చేసుకోవాలి ఒకటి. అట్ ద సేమ్ టైం అదే రోజు మనకి ఏదైతే డేట్ కానీ లేకపోతే టైమర్ కానీ పెట్టిన వెంటనే ఎప్పుడైతే స్టార్ట్ అవుతుందో ఆ సందర్భంలోనే అదే రోజు నైట్ అనేది మనం స్టార్ట్ చేయడం జరుగుతుంది. కాబట్టి హ్యూజ్ ఇన్కమ్స్ కూడా మనకు వచ్చేదానికి అవకాశం ఉంది. కాబట్టి అక్కడి నుంచి ఇంకా స్టార్ట్ అయితే 10 days వన్స్ ఒక్కసారి స్టార్ట్ అయ్యిందంటే క్యాష్ బ్యాక్ రివార్డ్స్ కానీ ఎన్ఎఫ్టీ మార్కెట్ ప్లేస్ కానీ ఇంకా 1 by 1 అనేది స్టార్ట్ అవుతూ ఉంటాయి. కాబట్టి ప్రతి ఒక్కరూ దానికి సిద్ధంగా ఉండాలి. తర్వాత హెచ్సి కాయిన్ గురించి అయితే ప్రతి ఒక్కరు కూడా వ్యాలెట్ లో సేఫ్ గా పెట్టుకోండి. ఎక్కడంటే అక్కడ స్వాపింగ్ చేయొద్దు. వ్యాలెట్ ని మరీ చెప్తున్నా ఫ్రెండ్స్, ఎవరు లాకింగ్ చేసుకోవద్దు. వ్యాలెట్స్ చాలా జాగ్రత్తగా పెట్టుకోండి. 1, 2, 3 సార్లు మన ఫేస్ కానీ ఇవన్నీ రాసి పక్కన పెట్టుకోవాలి. ఒకసారి బుక్ లో రాసి పెట్టుకోవడం కానీ ఇవన్నీ చేయండి. ఎందుకు మరీ చెప్తున్నామంటే చాలా మంది వ్యాలెట్స్ వాళ్ళ సీనియర్లు తీసుకుంటున్నారని కానీ వాళ్ళ సీనియర్లకు ఆల్రెడీ తెలుసు ఆ ఫ్రేజ్ అని కానీ ఇటువంటి చెప్పడం జరిగింది. కాబట్టి కొంతమంది ఆ వ్యాలెట్స్ కూడా పోగొట్టుకోవడం జరిగింది. మొబైల్ పోయినా లేకపోతే ఏదైనా మిస్ అయినాయి అంటే ఓట్స్ డెఫినెట్ గా మళ్ళీ స్టార్ట్ చేయడం చాలా కష్టంతో కూడింది. కాబట్టి ఎందుకంటే ఆల్రెడీ టీమ్స్ ఫామ్ అయి ఉంటాయి. ఈ టీమ్స్ మళ్ళీ కొత్తగా చేయాలంటే చాలా కష్టంగా ఉంటుంది. కాబట్టి డెఫినెట్ గా వ్యాలెట్స్ సేఫ్ గా పెట్టుకుందాం. మనందరం కూడా రాబోయే రోజుల్లో ఏ ప్రోగ్రామ్ వచ్చినా ఆ ప్రోగ్రామ్ నుంచి యూజ్ గా మనం వర్క్ చేసుకుంటూ ముందుకు పోతాం ఫ్రెండ్స్. అంతేకాకుండా ఎవరైతే మన టీం మెంబర్స్ ప్రతి ఒక్కరిని కలిసి ఈ విషయాలు ఏదైతే మనం మాట్లాడుకుంటున్నామో డిస్కస్ చేస్తున్నామో ప్రతి లీడర్ కూడా వాళ్ళ కమ్యూనిటీతో ఎవరైతే ఫ్రెండ్స్ ఉన్నారో ఎవరైతే టీం మెంబర్స్ ఉన్నారో వాళ్ళందరితో డిస్కస్ చేయండి. డెఫినెట్ గా రాబోయే రోజుల్లో హోలీవర్స్ కి హ్యూజ్ టీం వస్తుంది, పెద్ద టీం వస్తుందండి. డెఫినెట్ గా వస్తుంది. ఎందుకంటే ఈ రోజుల్లో మెటాఫోర్స్ లాగా హోలీవర్స్ లాగా ఉన్న సిస్టమ్స్ అనేటి రావడం చాలా రేర్ అండి. ఎందుకంటే ఇటువంటి సిస్టమ్స్ అనేటి వన్స్ ఒక్కసారి లైఫ్ లో వచ్చినాయంటే వచ్చిన వెంటనే మనం స్టార్ట్ చేసుకోవాలి. హ్యూజ్ రిటర్న్స్ అనేటి మనం తెచ్చుకోవచ్చు. అంతేకాకుండా జనరేషన్ కూడా వచ్చే ఇన్కమ్స్ కాబట్టి డెఫినెట్ గా మనకి లాడో గారు రీస్టార్ట్ చేశారు. కాబట్టి ఖచ్చితంగా రాబోయే రోజుల్లో దీని నుంచి మంచి ఇన్కమ్ తీసుకోవాలని కోరుకుంటున్నాను ఫ్రెండ్స్. ప్రతి ఒక్కరు కూడా దీని మీద సిస్టమ్ మీద అర్థం చేసుకోండి. టెక్నికల్ వర్డ్స్ కానీ టెక్నికల్ గా ఏదైనా తెలియని సందర్భాలు ఏదైనా ఉంటే డెఫినెట్ గా ప్రతి లీడర్ కి కాల్ చేయండి, అడగండి. వాటి గురించి క్లియర్ గా తెలియజేస్తారు. తెలియజేయనప్పుడు డెఫినెట్ గా మన గ్రూప్ లో పోస్ట్ చేయండి. వాటి గురించి ఇంకా క్లియర్ గా తెలుసుకున్న తర్వాతే ముందుకు పండి ఫ్రెండ్స్. మన కాయిన్ వాల్యూ ఈ సంవత్సరంలో ఒక మంచి వాల్యూ అయితే డెఫినెట్ గా వెళ్తుంది. ఆ రిటర్న్స్ మనం తీసుకున్నాం ఫ్రెండ్స్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్, హరి సార్. అందరి తరపున మీకు స్పెషల్ థ్యాంక్స్ సార్. ఎందుకంటే ఒక మంచి క్లారిఫికేషన్ ఇవ్వడం జరిగింది హెచ్సి కాయిన్ యొక్క ట్రేడింగ్ మీద. సో డే లీడర్స్ మన హరి సార్ మనకు ఏదైతే సార్కున్న ఇప్పుడు ఈ రోజు చేసిన ప్రెజెంటేషన్ లో క్రిప్టో రంగం పట్ల సార్కున్న ఎక్స్పీరియన్స్ ని మనము చాలా ఈజీగా క్యాచ్ చేయగలిగాం. ఎందుకంటే చాలా క్లారిటీగా ఈ హెచ్సి కాయిన్ ప్రజెంట్ ఎందుకు డెక్స్ ప్లాట్ఫామ్స్ లో ట్రేడ్ అవుతుంది అనేది చాలా ఈజీగా మనకు సార్ యొక్క ఎక్స్పీరియన్స్ బేస్ చేసుకుని మరి స్కాన్ చేసి యొక్క లిక్విడిటీ ప్రొవైడేషన్ వీటంటి మీద మనకు క్లారిటీ ఇవ్వడం జరిగింది. డీ లీడర్స్ ఇక్కడ ప్రజెంట్ ఈ 2-3 days నుంచి ఎందుకు కన్ఫ్యూజన్ వాతావరణం ఉంది అంటే త్రూ అవుట్ ద ఇండియా చాలా మంది క్రిప్టో మన హోలీవర్స్ మెంబర్స్ అంతా కూడా యూట్యూబ్ లో వారి యొక్క ఎక్స్పీరియన్స్ ని బట్టి వారి యొక్క ఉన్న నాలెడ్జ్ బట్టి వీడియోస్ చేయడం వల్ల ఒక కన్ఫ్యూజన్ క్రియేట్ అయిందని నేను చెప్తా ఉన్నాను సార్. సో ఇవి ఈ రోజు మన యొక్క ప్రెజెంటేషన్ ద్వారా సార్ ఇచ్చిన ప్రెజెంటేషన్ ద్వారా చాలా మందికి ఒక క్లారిటీ వచ్చి ఉంటుందని నేను ఎక్స్పెక్ట్ చేస్తా ఉన్నాను, నమ్ముతూ ఉన్నాను. సో డీ లీడర్స్ ఇక్కడ లిక్విడిటీ ఎందుకు ప్రొవైడ్ చేశారు సార్ చెప్పినట్టు మన అఫిషియల్ గా మనం లాంచ్ చేయకపోయినా మన యొక్క అథారిటీ హోలీవర్స్ అథారిటీ ఈ యొక్క కాయిన్ ని లాంచ్ చేయకపోయినా లిక్విడిటీ ఎందుకు ప్రొవైడ్ చేసి ఉంటారు అని నేను ఒకసారి ఆలోచన చేసినప్పుడు బికాస్ ఆఫ్
చాలా మంది ఈ యొక్క కమ్యూనిటీ మెంబర్స్ కావచ్చు, లేదంటే అదర్ మెంబర్స్ ఈ యొక్క లిక్విడిటీ ప్రొవైడ్ చేసి, ఏదైతే పాలిగాన్ మ్యాటిక్స్ అండ్ యూఎస్డిటీ ప్రొవైడ్ చేసి ఎక్కువ మొత్తంలో హెచ్సీలని మరి ఒక కన్ఫ్యూజ్ వాతావరణం క్రియేట్ చేసి, తక్కువ ప్రైస్ ఉందని మభ్యపెట్టి ఎక్కువ మొత్తంలో సెల్లింగ్ ప్రెజర్ ని పెంచి కాయిన్స్ ని గ్యాదర్ చేయాలనే ఆలోచన కూడా ఉండవచ్చు కొంతమంది దురుద్దేశపూర్వకమైన వ్యక్తులకి. లేదు అంటే హెచ్సి మన యొక్క హోలీవర్స్ ప్రాజెక్టు యొక్క క్రెడిబిలిటీని దెబ్బ కొట్టాలని లక్ష్యంతో కూడా వ్యతిరేక శక్తులు ఇలా చేసి ఉండవచ్చు కూడా నేను అనుకుంటా ఉన్నాను. ఏదైతేనేమి ఈ పరిణామాలన్నీ లాడో గారు చాలా నిశ్చితంగా పరిశీలిస్తూ ఉంటారండి. ఆయనకు మనకు ప్రజెంట్ ట్రెండ్ అవుతా ఉంది. టెలిగ్రామ్ ఛానల్లో సేమ్ 80% ఇదే క్వశ్చన్ ని చాలా మంది లీడర్స్, వరల్డ్ వైడ్ ఉన్న లీడర్స్ మరి రైజ్ చేస్తా ఉన్నారు. సో ఈ యొక్క ప్రజెంట్ జరుగుతున్న ఈ యొక్క పరిస్థితులన్నీ కూడా లాడో గారు నిశ్చితంగా పరిశీలిస్తూ, ఒకవేళ మన కాయిన్ ని అడిషనల్ స్మార్ట్ కాంట్రాక్ట్ కి అడిషనల్ ఫీచర్స్ తోటి మరింత సెక్యూరిటీ లేయర్ తోటి తీసుకొచ్చే అవకాశం కూడా ఉండవచ్చు. ఎందుకంటే తన యొక్క క్రియేషన్, తన యొక్క స్మార్ట్ కాంట్రాక్ట్ అయిన హోలీ ఎస్సీ యొక్క అడిషనల్ సెక్యూరిటీ లేయర్ ని కూడా తీసుకొచ్చే అవకాశం ఉంది. కాబట్టి డీల్ లీడర్స్ ఏదైతే హోలీవర్స్ అకౌంట్ మీరు కనెక్ట్ అయిన డెక్స్ వ్యాలెట్స్ లో కాయిన్స్ ను స్వాప్ చేసే ప్రయత్నం చేయొద్దు. తక్కువ ప్రైజ్ కు వస్తుందని మీరు మరి ఆశపడి ఉన్న కాయిన్స్ ని, ఏదైతే మన యొక్క హెచ్సి కాయిన్స్ కి కొత్త కాయిన్స్ తెచ్చి యాడ్ చేయొద్దని పదే పదే మన హరీష్ రికార్డ్ అవుతాయి. అయితే ఈ యొక్క ప్రొవైడ్ ముందు ఈ పరిణామాలన్నీ అవుట్ చేసే అవకాశం ఉంది. గతంలో ఎన్ఎఫ్టీ మీరు మరి ఉన్న మనం ఏదైతే ఒక చాలా మంది ప్రయత్నం చేయాలి. అంటే పర్పస్ ప్రారంభించే అవకాశం. డీల్ లీడర్స్ మీ యొక్క కాయిన్స్ సేఫ్ గా ఉంచుకోండి. అదే విధంగా కొత్త న్యూ కాయిన్స్ ని కొనుగోలు చేసి మనకు ఉన్న కాయిన్స్ లేక మీరు అంటే పాలు నీళ్లతో మనకు పాలు అమ్మినా కూడా పాలు నీళ్ళని చేసే ఒక హంసకు పాలు నీళ్లు వస్తుంది. అలా వ్యక్తి మన లాడో గారు. అంటే పదార్థాన్ని మనం ఇంట్రెస్ట్ ఉంది మీకు వ్యాలెట్స్ మీ ఇష్టం, కానీ ఎవరు కూడా రికమెండ్ చేయట్లేదు. మీరు మనము సపోర్ట్ చేయడం లేదండి. ఖచ్చితమైన పర్ఫెక్ట్ ప్రధాన లక్ష్యం. మనకి ఎలాంటి ప్రాసెస్ ఉంది, ఎలాంటి ఇన్ఫర్మేషన్ అనేది మనము 100% మీరు అదే రిక్వెస్ట్ చేస్తానండి. ప్రజెంట్ జరుగుతున్న సార్ ఓకే సార్.
సార్ వాయిస్ సారీ సార్, వాయిస్ రైట్. థ్యాంక్ యూ సార్. జరుగుతున్న ఈ మెయిన్లీ ప్రతి ఒక్కరు కూడా టెలిగ్రామ్ ఛానల్స్ మన మనకు ప్రతి సార్ వాయిస్ సార్ క్లియర్ లేదా హరి సార్? వాయిస్ వాయిస్ సరిగా రావడం లేదు. ఓకే సార్, ఇప్పుడు ఎలా ఉంది సార్ వాయిస్? సార్ వాయిస్ ఎలా ఉంది? బాగుంది ఇప్పుడు. ఓకే సార్. సార్ గిరి సార్, మీరు మాట్లాడే ప్రయత్నం చేస్తున్నారా? ఓకే సార్, ఓకే, కంటిన్యూ సార్. థ్యాంక్ యూ సార్. గుడ్ ఈవినింగ్ ఆల్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ శుభ సాయంత్రం అండి. నిజంగా మనం ఇంతకుముందు చాలాసార్లు చెప్తున్నాం, మన టీము ఒక అదృష్టం చేసుకున్న టీం. ఎందుకంటే రామ్మోహన్ రెడ్డి గారు లాంటి ఒక మనకి టీచర్ లాంటి పర్సన్, టెక్నికల్ గా హరిబాబు గారు ఆ ప్లేస్ ని భర్తీ చేయగలిగే ఇది మనకి లేదు. ఇంకా అంత అదృష్టం చేసుకున్నాం మనం. అంటే బిజినెస్ ని మనం ముందుకు తీసుకోబోయే క్రమంలో టెక్నికల్ గా ఇబ్బంది వచ్చిందంటే ముందుకు పోలేం మనం. మోటివేషన్ చేయొచ్చు, ఎక్కడికైనా తిరిగి చేయొచ్చు మనం. టెక్నికల్ గా ఇరుక్కున్నప్పుడు అలాంటి సిచ్యువేషన్ లో మనల్ని బయటేయాలంటే మాత్రము అనుభవం ఉన్న పర్సన్ లీడర్ గా మనకి దొరకకపోతే అది చాలా మనకి వెల్తీ. కాబట్టి నిజంగా అదృష్టవంతులు మనం. సక్సెస్ అవడం అనేది అదృష్టం ఉంటే సక్సెస్ అయిపోతాం, అది కాదండి. కానీ టీం అంతటికి సర్వీస్ ఇస్తూ టీంని కాపాడుకుంటూ క్లిష్ట పరిస్థితిలో కూడా ఒక వెన్నుదన్నుగా ఉంటూ మనందరికీ ముందుకు నడిపించే దానికి మనం చాలా అదృష్టం చేసుకున్నాం. అయితే మనందరికీ కూడా మెయిన్ లాడో గారి ప్లాన్, అంటే మార్కెటింగ్ ప్లానే మనందరినీ కూడా ఇంత ఇంట్రెస్ట్ గా మనం మెటాఫోర్స్ లో జర్నీ చేయడానికి కారణమైంది. అదే మార్కెటింగ్ ప్లాన్ లో అంత సక్సెస్ఫుల్ ప్లాన్ కాకపోయి ఉంటే ఇంత మనం ఈజీగా మనం సక్సెస్ అయి ఉండేవాళ్ళం కాదు. అంటే సక్సెస్ అంటే ప్రతి దాంట్లో కష్టపడ్డాం మనం. మార్కెటింగ్ ప్లాన్స్ ఇప్పుడు దాకా వచ్చిన ప్రతి మార్కెటింగ్ ప్లాన్ లో ప్రతి ఒక్కరం లీడర్స్ ని చాలా కష్టపడి ఉన్నాం. కానీ దేంట్లో కూడా ఇంత సక్సెస్ మనకి రాలేదు ఫ్రెండ్స్. కాబట్టి మెటాఫోర్స్ అనేది కొద్దిగా మనకి ఇప్పుడు టైం టేకింగ్ అయినా కూడా చాలా మంది మన మీద రాళ్ళు విసురుతుంటారు బయట నుంచి మార్కెటర్స్. మనం ఎందుకు ఇంత ధైర్యంగా ఇంత స్టేబుల్ గా ఉన్నాం అనేది మనం ఈ 2.5 year జర్నీలో మనం చూసిన సక్సెసే మనల్ని నిలబెట్టుంది. ప్రాజెక్ట్ మీద మనకున్న బిలీఫ్, మనకి ఉన్న బిలీఫ్ బయట వాళ్ళకి అంత ప్రాక్టికల్ నాలెడ్జ్ ఉండదు. వాళ్ళు ఏమనుకుంటారంటే
డబ్బులు వచ్చినంత కాలము వస్తాయి, తర్వాత కంపెనీ ఎత్తేస్తుంది, పోతాయి అనే మాత్రమే సలహాలు ఇస్తుంటారు ఫ్రెండ్స్. అంటే వాళ్ళ నాలెడ్జ్ అంతవరకే కాబట్టి అది ఎవరైనా ఇస్తారు ఆ సలహా. పక్కన కూర్చొని ప్రాజెక్ట్ లో ఇన్వాల్వ్ కాకుండా బయట నుంచి ఉచిత సలహాలు ఇచ్చేవాళ్ళు 100 ఇస్తుంటారు. ఎందుకంటే వాళ్ళకేమి మాటే ఖర్చు అంతే, వాళ్ళేం అనాలిసిస్ చేయరు, వాళ్ళకేమి నాలెడ్జ్ తో పనిలే, ఊరికే అనేటిది. కాబట్టి అలాంటి వ్యక్తులకి మనము కొంత దూరంగా ఉంటూ వాళ్ళతో సంభాషణ అనేది అనవసరం. ప్రజెంట్ ఎవరైతే మనకి ఇన్ఫర్మేషన్ పర్ఫెక్ట్ గా మనకి ఈ సిచ్యువేషన్ కి మనల్ని నిలబెడతారో వాళ్ళతో డిస్కషన్ చేయండి సబ్జెక్ట్ పరంగా. మార్కెటింగ్ పరంగా నెక్స్ట్ మనము జస్ట్ ఇంకొక ఫస్ట్ వీక్ లో కానీ అట్లా రెడీ అయిపోవచ్చు. అప్పుడు కావాలంటే మార్కెటింగ్ లో మనము ఎటువంటి వాళ్ళతో అయినా ఢీకొని చెప్దాం. ఎందుకంటే ఇప్పుడు మనము మీ ప్రాజెక్టు లైవ్ లో వచ్చినప్పుడు చూద్దాంలే, అన్నిటిలాగే కదా ఇది కూడా అనే అవకాశము ఉన్నప్పుడు మన దగ్గర సమాధానం దొరకదు. ఎందుకంటే మార్కెట్ లో ఇలాంటి ఇప్పటిదాకా చాలా ఇబ్బంది చేసిన కంపెనీలు చాలా ఉన్నాయి కాబట్టి మీది కూడా అలాంటిదే, అలాగే కదా వచ్చినప్పుడు చూద్దాము అంటారు. కాబట్టి ప్రస్తుతం మనం నేర్చుకోవాల్సిన అంశాలు ఏవైతే ఉన్నాయో ఈ క్రిప్టోకు సంబంధించి వాటి మీద కొంత మనసు పెట్టి కొద్దిగా నాలెడ్జ్ ని గెయిన్ చేద్దాం. తర్వాత మార్కెటింగ్ ఆటోమేటిక్ గా వచ్చేస్తుంది. నాలెడ్జ్ లేకుండా మార్కెటింగ్ కూడా చేయలేం మనం. కాబట్టి ప్రతి ఒక్కరం కూడా ఇప్పుడున్న సిచ్యువేషన్ లో నేర్చుకునేందుకు ఇది ఒక మంచి అవకాశం అని మనం అనుకొని ఈ గ్యాప్ లో మనం ఎక్కువ ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేద్దాం. జస్ట్ ఇంకా అదిగో ఇదిగో అనే లోపల ఒక 1 వీక్ అయిపోతుంది. స్టార్ట్ అయిన తర్వాత నిజంగా మనము ఎంత ఈ స్ట్రగుల్ అంతా మర్చిపోతాం. ఇప్పుడు పడే స్ట్రగుల్ ఏదైతే ఉందో ఇదంతా కూడా ఇంకొక మహా అయితే ఇంకొక 20 రోజులు, నెల, ఈ లోపల కొద్దిగా ఓర్పుతో మన అందరం కూడా రెగ్యులర్ గా టెలిగ్రామ్ మీటింగ్ అటెండ్ అవుతూ కొంత లీడర్స్ కి దగ్గర ఉంటే సిచ్యువేషన్ ఇలాంటప్పుడే మనకు కావాల్సిన భరోసా దొరుకుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరం కూడా ఈ టెలిగ్రామ్ మీటింగ్ కి అటెండ్ అవుతూ మనం నేర్చుకునే ప్రయత్నం చేస్తూ ముందుకు పోదాం ఫ్రెండ్స్. కాబట్టి ఈ అవకాశం ఇచ్చిన అందరికీ కూడా ధన్యవాదాలు ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సార్, గిరి సార్. మరి స్పెషల్ థ్యాంక్స్ సార్, మీకు చక్కగా వివరించడం జరిగింది. ధన్యవాదాలు సార్. డీర్ లీడర్స్, మరి ఏదైతే ప్రజెంట్ జరుగుతున్న ఈ యొక్క డెక్స్ ప్లాట్ఫామ్, మన యొక్క హోలీ డెక్స్ లో ప్రజెంట్ మనము నెక్స్ట్ విత్ ఇన్ 1 వీక్ ఆర్ 10 days లోపలే మనకు హెచ్సి పేరు కూడా మరి లిక్విడిటీ పర్పస్ కావచ్చు, ట్రేడింగ్ పర్పస్ కావచ్చు, మరి లాంచ్ అయ్యే అవకాశం ఉంది. సైమల్టేనియస్ గా మరి మోడర్న్ క్లాసిక్ TNS టాక్టిక్స్ అండ్ స్టాటిక్స్ ప్రోగ్రామ్ కూడా లాంచ్ అయ్యే అవకాశం ఉంది. డీ లీడర్స్, ప్రజెంట్ ఏదైతే మనకు డెక్స్ వ్యాలెట్స్ లో ఏదైతే టోకన్ ప్యాకెట్ కానీ ట్రస్ట్ వ్యాలెట్ లో కానీ మాక్సిమం మీరు ఇప్పుడున్న ప్రైజ్ కి మీరు స్వాప్ చేసే అవకాశాన్ని కొంతవరకు వాయిదా వేసుకోవాలని, అది కూడా స్పెషల్లీ హోలీవర్స్ లింక్ అయి ఉన్న వ్యాలెట్స్ లో మీరు స్వాపింగ్ ఆప్షన్ చేయడం కానీ కాయిన్స్ కొనుగోలు చేసే ప్రయత్నం చేయొద్దని కోరుతున్నాము. ఎందుకంటే ఒకవేళ ఎస్సీ కాయిన్ యొక్క స్మార్ట్ కాంట్రాక్ట్ అడ్రస్ కి అడిషనల్ మరి సెక్యూరిటీ లేయర్ ని ప్రొవైడ్ చేసినప్పుడు కొన్ని ప్రాబ్లమ్స్ ఎదురయ్యే అవకాశం ఉందని మరి చెప్తా ఉన్నాను సార్. ఎందుకంటే మనకు అఫిషియల్ గా మనకు సిస్టమ్ నుంచి, హోలీవర్స్ సిస్టమ్ నుంచి, లాడో ఓగోట్ని గారి నుంచి కూడా ఎలాంటి మరి ఇన్ఫర్మేషన్ లేదు కాయిన్ లిస్టింగ్ గురించి కానీ. ఇది మనకు హరి సార్ చెప్పారు, కంప్లీట్ క్లియర్ కట్ ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది. లిక్విడిటీ ప్రొవైడ్ చేసి మరి ఈ కాయిన్ ని ఈ యొక్క డీసెంట్రలైజ్ ప్లాట్ఫామ్స్ లో లిక్విడిటీ ప్రొవైడ్ చేయడం వల్ల ఈ విధంగా పరిణామం అనేది చోటు చేసుకోనుంది. వారి యొక్క స్వార్థ ప్రయోజనాలతోటి ఇలాంటి క్రియేషన్ ని, ఇలాంటి పరిస్థితులను క్రియేట్ చేశారని కూడా మనం అనుకోవచ్చు. సో మన కాయిన్ లిస్టింగ్ డెక్స్ ప్లాట్ఫామ్స్ లిస్ట్ అయ్యేటప్పటికి లిక్విడిటీ అనేది $1 million లో ఉంటుందండి. ఎస్సీ కాయిన్స్ పేర్స్ తో పాటు అట్ ది సేమ్ టైం అది పాలిగాన్ యూఎస్డిటీ ఆర్ మ్యాటిక్ వాట్ ఎవర్ మేబీ సమ్ మిలియన్స్ లోనే మరి లిక్విడిటీ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. కాబట్టి ఇవన్నీ మీరు అర్థం చేసుకోవాలని నేను కోరుతున్నానండి. డీ లీడర్స్, మరి
ఇవాళ మీటింగ్ ని సెషన్ ని క్లోజ్ చేసుకుంటూ తిరిగి మనము నెక్స్ట్ మీటింగ్ లో మరి కొత్తగా మనకు అప్డేషన్స్ గురించి మనము తెలుసుకోవడం జరుగుతుంది. అంతవరకు అందరికీ సెలవండి. గుడ్ నైట్ అండి. హోలీవర్స్ సభ్యులందరికీ గుడ్ నైట్. జై హోలీవర్స్. జై హోలీ వర్షన్ తోటి మెటాఫోర్స్, గతంలో మెటాఫోర్స్ ని అప్డేటెడ్ వర్షన్ లో త్రూ ద న్యూ స్మార్ట్ కాంట్రాక్ట్స్ తోటి డిఫరెంట్ ఆల్గోరిథం తోటి మరి అతి షార్ట్ పీరియడ్ లో మరి రిలీజ్ కాబోతా ఉంది. ఈ యొక్క హోలీవర్స్ లో ప్రజెంట్ మనకు కంప్లీట్ వెబ్3 కాన్సెప్ట్స్ అన్ని కూడా వెబ్3 టెక్నాలజీ సంబంధించిన అనేక ఓన్ టెక్నాలజికల్ ప్రోగ్రామ్స్ ని ఈ యొక్క హోలీవర్స్ లో మనకు లాంచ్ చేస్తా ఉన్నారండి. ప్రజెంట్ మనకు డెక్స్ ప్లాట్ఫామ్ అయిన డీసెంట్రలైజ్ ఎక్స్చేంజ్ అయిన హోలీడెక్స్ అనేది ప్రజెంట్ మనకు లాంచ్ అయ్యి ఏదైతే మనకు పాలిగాన్ అండ్ పాలిగాన్ బ్లాక్ చైన్ యూఎస్డిటీ తోటి మరి పెయిర్ తోటి స్వాపింగ్ ఆప్షన్, అదే విధంగా లిక్విడిటీ ప్రొవైడేషన్ అనేది మనకు కల్పించడం జరిగింది. అదే విధంగా నెక్స్ట్ మనకు ఈ యొక్క డెక్స్ ప్లాట్ఫామ్ లోనే అనేక క్రిప్టో పెయిర్స్ ని స్టెప్ బై స్టెప్ మరి యాడ్ చేసుకుంటూ రావడం వస్తుంది, డెవలప్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ ఫర్దర్ గా మనకు హెచ్సి అండ్ పాలిగాన్ యూఎస్డిటీ పేర్ ని హెచ్సి ని మనకు లిస్ట్ చేయడం జరుగుతుంది. డియర్ లీడర్స్, ఇప్పుడున్న పరిస్థితుల్లో మన యొక్క హోలీవర్స్, మన యొక్క ఓన్ కరెన్సీ అయిన హెచ్సి కాయిన్ అనేది ప్రజెంట్ అనేక డెక్స్ ప్లాట్ఫామ్స్ లో, ఈ యొక్క డెక్స్ వ్యాలెట్స్ లో మరి ట్రేడ్ అవుతా ఉంది. మరి కాయిన్ మార్కెట్ క్యాప్ లో మన కాయిన్ లిస్ట్ అయింది. $3.7 తోటి ట్రేడ్ అవుతా ఉంది. అనేక కాంట్రవర్సీ నడుస్తా ఉందండి. అంటే ఇవన్నీ ఎందుకు జరుగుతా ఉన్నాయి? మరి మనకు అఫిషియల్ గా మనకు లాడో కోట్ని గారు, మన క్రియేటర్ అయిన లాడో కోట్ని గారు మన యొక్క కాయిన్ ని మన ఓన్ డెక్స్ ప్లాట్ఫామ్ అయిన హోలీ డెక్స్ లో మరి లాంచ్ చేయలేదు. ఇప్పటి వరకు ఎలాంటి అనౌన్స్మెంట్ లేదండి. కానీ కాయిన్ మార్కెట్ క్యాప్ లో మన కాయిన్ అనేది లిస్ట్ అయినట్టు చూపిస్తా ఉంది. అట్ ది సేమ్ టైం స్వాపింగ్ ఆప్షన్ కూడా కాయిన్ తోటి, డాయ్ తోటి, అదేవిధంగా పాలిగాన్ మ్యాటిక్ తోటి మరి స్వాపింగ్ ఆప్షన్ కూడా మనకు కనిపిస్తా ఉంది. మరి ఈ యొక్క డీసెంట్రలైజ్ ప్లాట్ఫామ్స్ లో మరి ఎందుకు ఇలా జరిగింది? ఎందుకు ఈ జరిగే అవకాశాలు ఉన్నాయా? మరి మన కాయిన్ అనేది మన యొక్క అఫిషియల్ ప్లాట్ఫామ్ అయిన హోలీవర్స్ లో ఎలాంటి ఇన్ఫర్మేషన్ లేదు, ఎలాంటి అనౌన్స్మెంట్ లేదు. మరి లిస్ట్ అయింది మన కాయిన్ అనేదాన్ని. కానీ డెక్స్ ప్లాట్ఫామ్స్ లో మాత్రము మన కాయిన్ అనేది కొద్ది వాల్యూమ్స్ లో కొద్దిపాటి లిక్విడ్ ప్రొవైడేషన్ తోటి ఈ కాయిన్ అనేది ట్రేడ్ అవుతా ఉంది. డీ లీడర్స్, ఇక్కడ మనకు ప్రజెంట్ ఉన్న కన్ఫ్యూజన్ ఏంటి అంటే, అనేక మంది మన యొక్క టీమ్మేట్స్ అడుగుతున్న సందర్భం ఏంటి అంటే, ఓకే, అందరూ మనకు అడుగుతున్న సందర్భం ఏంటి అంటే, ఈ కాయిన్ ప్రజెంట్ చీప్ ప్రైజ్ లో మరి ఇక్కడ మనం బై చేయొచ్చా? మరి ఎలాంటి అనేక అంశాలు కన్ఫ్యూజన్ వాతావరణంలో చాలా మంది ప్రజెంట్ టెలిగ్రామ్, అఫిషియల్ టెలిగ్రామ్ ఛానల్లో కూడా చాలా మంది ఇదే సేమ్ క్వశ్చన్ ని చాలా మంది మన యొక్క టీమ్మేట్స్ కి, మన అడ్మిన్స్ కి మరి క్వశ్చన్ చేస్తా ఉన్నారు. డీ లీడర్స్, ఇక్కడ ఈ యొక్క ప్రజెంట్ జరుగుతున్న ఈ యొక్క కన్ఫ్యూజన్ సిచ్యువేషన్ గురించి, అదే విధంగా వీటి యొక్క కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఏంటి, ఎస్సీ కాయిన్ అనేది తక్కువ ప్రైజ్ కు ఎలా మరి అదర్ డెవలపర్స్, వారు స్కామర్స్ కావచ్చు, లేదంటే ఇతర క్రిప్టో అనుభవం గల ఎక్స్పీరియన్స్ లీడర్స్ ప్రజెంట్ దీన్ని ఈ డెక్స్ ప్లాట్ఫామ్స్ లో మరి ట్రేడింగ్ లిక్విడిటీ ప్రొవైడ్ చేసి ట్రేడింగ్ ఆప్షన్ అనేది ఇవ్వడం జరిగింది. కాబట్టి ఇది ఎలాంటి టర్న్స్ కి తీసుకుంటుంది, ఎలాంటి సిచ్యువేషన్ జరగచ్చు భవిష్యత్తులో, అదే విధంగా ప్రజెంట్ ఈ ప్రైస్ తో మరి కొనుగోలు చేయవచ్చా? మరి తక్కువ ప్రైజ్ లో ఉంది కదా, దీన్ని చాలా మంది ఇంట్రెస్ట్ చూపిస్తా ఉన్నారు. ఈ యొక్క ట్రస్ట్ వ్యాలెట్ అండ్ టోకన్ ప్యాకెట్స్ లో ఈ కాయిన్ ని స్వాపింగ్ చేసుకునేటందుకు మరి చాలా మంది ఇంట్రెస్ట్ చూపిస్తా ఉన్నారు. అదే విధంగా చాలా మంది లీడర్స్ కూడా కాయిన్ అనేది డెక్స్ ప్లాట్ఫామ్ లో మరి దొరుకుతా ఉంది, అవైలబుల్ లో ఉంది, లిస్ట్ అయినట్లుగా మరి చాలా మంది వీడియోస్ చేస్తా ఉన్నారు. ఇది కరెక్టేనని చాలా మంది వీడియోస్ కూడా మరి యూట్యూబ్ లో మరి సర్క్యులేట్ అవుతా ఉన్నాయి.
నా యొక్క ఒపీనియన్, అదేవిధంగా మన యొక్క సీనియర్ లీడర్స్ యొక్క ఒపీనియన్ ఏంటంటే, ప్రజెంట్ జరుగుతున్న ఈ యొక్క సిచ్యువేషన్స్ అన్ని కూడా ఇవి అధికారికంగా మన యొక్క టెలిగ్రామ్ మన యొక్క హోలీవర్స్ ఛానల్ నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదండి. కానీ ఇవి కొంతవరకు రిస్క్ తో కూడిన అంశాలుగా కూడా మనకు అడ్మిన్స్ చెప్తా ఉన్నారు. ప్రజెంట్ మీరైతే ఏదైతే కాయిన్స్ ని మీరు ట్రేడ్ చేస్తారో, స్వాపింగ్ చేసినా, లేదంటే కాయిన్ సెల్లింగ్ చేయడము, అదేవిధంగా కాయిన్స్ ని మీరు కొనుగోలు చేయడం అనేది ఒక రిస్క్ తో కూడిన వాతావరణము. ఇది ఎలాంటి సంభావ్యత అంటే మీరు ఏది కూడా మీ యొక్క ఓన్ ట్రాన్సాక్షన్స్ బట్టి ఉంటది, మీ యొక్క ఓన్ ఇన్వాల్వ్మెంట్ బట్టి ఉంటది. కానీ ఇలా మనకు హౌలివర్స్ నుంచి ఎలాంటి సపోర్ట్ ఉండదని కూడా మనకు అడ్మిన్స్ నుంచి వస్తున్న సమాచారం. సో ఇలాంటి డెక్స్ ప్లాట్ఫామ్స్ లో ఇలాంటి అవకాశాలు అనేవి చాలా వరకు జరుగుతూ ఉంటాయి. వీటి గురించి ప్రజెంట్ జరుగుతున్న పరిణామాలు గురించి మన క్రిప్టో లో గత 8 సంవత్సరాల నుంచి అనుభవం ఉన్న మన గ్రాండ్ సీనియర్ అప్లైర్ అయిన హరిబాబు సార్ కూడా దీని గురించి మనకు చాలా విషయాలు తెలియజేయడం జరుగుతుంది. తర్వాత మరింత సమాచారాన్ని మన సీనియర్ లీడర్స్ నుంచి మనం తెలుసుకోవడం జరుగుతుంది. డియర్ లీడర్స్, నేను ముందుగా సార్ని ఇన్వైట్